నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా నుంచి నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సైదిరెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టారు, బీజేపీలో అభ్యర్థిగా ఎందుకు మారారు అనేటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు టికెట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎందుకు అసలు బీఆర్ఎస్లో మిమ్మల్ని బై ఎలక్షన్లో తీసుకొచ్చి గుర్తించి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరుండి ఎమ్మెల్యే గెలిపిస్తే ఓడిపోయిన 4 రోజులకి మీరు బీజేపీలోకి వెళ్ళిపోవడం అంటే బీఆర్ఎస్ని మోసం చేసినట్టు కాదా? అంటే బై ఎలక్షన్లో తీసుకొచ్చి గెలిపించింది కాదు నన్ను. ఓకే. అసలు నేను పోకముందు హుజూర్ నగర్లో మీరు ఎవరిని అడిగినా చెప్తారు, హుజూర్ నగర్లో ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. నేను ఫస్ట్ 2018 ఎలక్షన్లో పోటీ చేసిన. పోటీ చేసినప్పుడు కొద్ది మెజారిటీతో ఓడిపోయినా, అది గుర్తుల కన్ఫ్యూజ్ వల్ల. ఓకే. లేకపోతే 2018లోనే గెలిచినోండి. ఓడిపోయినాక పార్టీ నిర్మాణంలో నేను చాలా గొప్పగా చేసిన. అంటే దాదాపు 105 సర్పంచ్లు గెలిపించిన, 70కి 55 మంది ఎంపీటీసీలను గెలిపించిన, ఎంపీపీలు 5, జెడ్పీటీసీలు 5, 18కి 17 సొసైటీ చైర్మన్లు, 2 మున్సిపాలిటీలు, అట్లా అంటే పార్టీ నిర్మాణం చేసిన. నేను చేసినాక నేను తప్ప క్యాండిడేట్ లేడాడు. ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే, నేనైతేనే గెలవాల్సిందే. దానికోసమే 45,000 మెజారిటీ. అప్పుడు ఇంకా ఆర్టీసీ స్ట్రైక్లని, ఇంటర్మీడియట్ విద్యార్థులని, రకరకాల అప్పుడే ఈటెల రాజేందర్ గారిది చిన్నవి మొదలవుతూ ఉన్నాయి. ఆ టైంలో బాగా పార్టీకి వ్యతిరేకత ఉంది, పార్టీకి కష్టంగా ఉందన్న టైంలో నేను గెలవడం జరిగింది. అది పార్టీకి పెద్ద బూస్ట్. దాని తర్వాత నేను మళ్ళీ బై ఎలక్షన్లో గెలవడం, బై ఎలక్షన్లో గెలిచినాక కూడా నేను 24/7 ప్రజలకు అందుబాటులో ఉండేది. పొద్దుగుకులు అంటే పని అంటే నేను చేసినంత నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చేయని అభివృద్ధి నేను హుజూర్నగర్లో చేసిన. అంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే మీరు కనుక్కోవచ్చు, అది డైరెక్ట్ ఎవరినైనా అడగచ్చు. ఏ ఊరికి పోయినా ఈరోజు రోడ్లు వేసిరెడ్డి సైదిరెడ్డి అంటాడు, ఏ ఊర్లో సీసీలు అడిగిన సైదిరెడ్డి అంటారు, ఏ ఊర్లో కూడా అంటే మీరు ఎక్కడికి పోయినా ఒక చూపిస్తే ఈ 4 ఏళ్ళలో జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే వాళ్ళే చెప్తారు. అన్ని రకాలు తీసుకొచ్చిన. నేను ఏదైతే ఒక మేనిఫెస్టో పెట్టి వాగ్దానాలు చేసినో, ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఇట్లా చెప్పిన ప్రతి దాన్ని చేసుకుంటూ వచ్చిన, టిక్కులు పెట్టుకుంటా. అంటే నేను ఒక మాట ఇచ్చినా అంటే సైదిరెడ్డి మాట అన్నాడు అంటే చేస్తాడనేది మా జనాలకు బాగా తెలుసు. అట్లా నేను చేసుకుంటూ వచ్చిన. అయితే నేను బయట ఉండి వచ్చినోని, దాదాపు 15-16 సంవత్సరాలు వేరే దేశాలలో ఉన్నోని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోని. నేను వీడికి వచ్చినాక అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలో ఉన్నాక ఈరోజు దేశ సమగ్రత అయితేంది, మోడీ గారి ప్రభావం అయితేంది, మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ అయితేంది. నాలాంటి వాళ్ళు ఇవాళ లక్షల మంది, నిన్న ఇది చూసినాం పేపర్లో, మధ్యప్రదేశ్లోనే దాదాపు 125,000 మంది ఒకే రోజు జాయిన్ అయినారు పార్టీలని. అంటే ప్రతి ఒక్కరు ఈరోజు నా దేశం నాది అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి పేట్రియాటిజం పెరిగింది, నీకు దేశం మీద ప్రేమ పెరిగింది. ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. ఈరోజు మనం ఒక రాష్ట్రానికి కాదు పనిచేయాల్సింది, దేశానికి పనిచేయాలా. దేశానికి పనిచేయాలంటే మోడీ గారి కిందనే పనిచేయాలా, మోడీ గారి కింద పనిచేయాలి. కాబట్టి ఈరోజు పార్టీ మారినాం. దానికి తగ్గట్టు ఇమీడియట్గా ఆపర్చునిటీ రావటం నన్ను, ఎందుకంటే మనకు ఒక హిస్టరీ ఉంది, ఆల్రెడీ ఎమ్మెల్యే చేసినాం, జనాలకి నోటెడ్, మనమైతే పనిచేస్తాం అనుకుంటారు కావచ్చు, మనం దాంట్లో చేరటం జరిగింది. అంతేగాని అది కాకనేమో రీజనల్ పార్టీస్ మీకు తెలుసు. ఇక రీజనల్ పార్టీస్ అంటేనే ఫస్ట్ నుంచి కూడా ఈ వారసత్వ రాజకీయాలే ఉంటాయి. ఇలా వారసత్వం ఒక ఫ్యామిలీకి పనిచేసే అవసరం ఉంటుంది. ఇక వాళ్ళు తీసుకున్న నిర్ణయమే, నీ సే అనేది ఉండదు. క్వశ్చన్ అక్కడ వస్తుంది, అంటే అందులో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా సైదిరెడ్డి గారు? అంటే గుర్తుకు రాకపోవడం అంటే ఫస్ట్లో మనం ఎట్లా 2001 నుంచి తెలంగాణ కావాలా, తెలంగాణ అయితే బాగు, ఎందుకంటే తెలంగాణ బాధలు చూసిన వాళ్ళం. ఒక ఊర్లో, ఒక చిన్న కృష్ణపట్టే ఊర్లో ఉండి వచ్చినోడిని. అందుకని తెలంగాణ ఉద్యమం కోసం ఫస్ట్ నుంచి కూడా నేను బయట ఉన్నా ఎక్కడున్నా ఉద్యమం కోసం సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఆ ఉద్యమం సపోర్ట్లో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు, మనం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది అనే ఆశ, ఆ తెలంగాణ కోసం వచ్చినాం. దాని తర్వాత నేను 2016లో ఇండియాకి మూవ్ అయినాక నేను మొత్తం యూత్ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. ఒక సై యూత్ అని ఒకటి పెట్టుకున్నాం, అంకిరెడ్డి ఫౌండేషన్ అని పెట్టినాం. యూత్ అంటే ఎంపవర్మెంటు, యూత్కి క్లాసెస్, యూత్ని ఎంప్లాయ్మెంట్లో తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దానికోసం నేను బాగా వర్క్ చేసుకుంటూ వచ్చిన. అవన్నీ చూసినాకనే నన్ను పిలిచిండ్రు, నువ్వు పార్టీలోకి వస్తే మంచిది, నీకు టికెట్ ఇస్తామని. 2017లోనే సార్ పిలిచి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అందుకని ఆ రోజున్న పరిస్థితులు అట్లున్నాయి. నేను ఇలా అంటే మనం తెలంగాణ కావాలా, బంగారు తెలంగాణ, నా తెలంగాణ గొప్పగా కావాలా అంటే ఈరోజు ఉద్యమం పార్టీ అనుకున్న దాంట్లో చేరడం జరిగింది. కానీ ఈరోజు మన ఐడియాలజీ పెద్దది. ఫస్ట్ నుంచి కూడా నేను మాట్లాడినా చేసిన, మీరు ఎప్పటి నుంచి చూసిన అంటే ఈరోజు నేను ఎస్పెషల్లీ ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఏది మోడీ గారి గొప్పతనం. మనం ఒకప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీకి వచ్చిండు,
అంటే అసలు ఇండియా వచ్చిండంటే వచ్చిండు పోయిండని ఉంటుంది కానీ ఒక న్యూస్ ఉండదు, ఒక ఇంటర్వ్యూలు ఉండవు, ఒక స్వాగతాలు ఉండవు, ఏది ఉండదు. ఒక ఆర్డినరీ మనం ఎట్లా పోయినామో ప్రైమ్ మినిస్టర్ అట్లే వచ్చేది. కానీ మోడీ గారు వచ్చినాక ఇలా ఇండియాకు ఒక విలువ కానీ, ఇండియన్కి ఒక విలువ కానీ, ఇండియన్ పాస్పోర్ట్కి ఒకప్పుడు నువ్వు లైన్లో నిలబడితే సిగ్గు అనిపించేది, కానీ ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్కి ఒక వాల్యూ పెంచిండు. ఎక్కడికి పోయినా ఇండియన్ అంటే నీకు ఆనరబుల్ వీసాలు ఇస్తూ ఉన్నారు, నీకు ఇండియన్ అంటే అమ్మో చాలా టఫ్ పీపుల్ అంటా ఉన్నారు. దానికి తగ్గట్టు అంటే తను ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసిండు ప్రపంచ నాయకులలో. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచ నాయకుడు ఎవరు అంటే మోడీ అంటాం. ప్రపంచ నాయకుడు ఈ ఫోటోలు చూస్తే మధ్యలో ఉంటాడు మోడీ గారు. అంటే ఇవన్నీ చూసినాక ఇవాళ ఎన్ఆర్ఐని ఎవరినైనా కదిలియండి, మీరు ఎవరిని కదిలిచ్చినా వాళ్ళు అదే చెప్తారు, మోడీ గారు వచ్చినాకనే మనకు విలువ పెరిగింది. ఇవన్నీ చూసినాక ఎట్టి పరిస్థితిలో మనం ఇక ముందు ఏది చేసినా ఈ దేశం కోసం చేయాలంటే మాత్రం మోడీ గారితో పాటు ఉండాలా, బీజేపీలో ఉండాలా. దానికోసమే పార్టీ మారిన. హుజూర్ నగర్లో సైదిరెడ్డి ఒక్కడు మాత్రమే బయటకు వెళ్ళిండు, కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కరు కూడా కదలలేదు, అంతా బీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నారు అనేటువంటిది మీ పాత పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక్కరు కూడా మీ ఎంబడి రాలేదంట. అంతే వస్తారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఒక్కడనే వచ్చిన, ఫస్ట్ ఏది బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా ఒక్కడనే వచ్చిన, ఒక్కడనే మొదలుపెట్టిన సై యూత్ కానీ మూమెంటం కానీ. అప్పుడు ఇంకా మా చుట్టాలు కూడా నా పక్కన లేరు, అందరూ టీడీపీలోనో కాంగ్రెస్లో ఉన్నారు. కానీ ఒక్కడనే మొదలుపెట్టిన, ఇలా మళ్ళీ ఒక్కడనే మొదలుపెట్టిన. ఒక్కడంటే అందరు సపోర్ట్ ఉంది నాకు. మీరు ఎట్లుంటుందంటే మీరు హుజూర్నగర్లో పోయి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎవరికి పెట్టినా మా సైదన్నే అంటారు. సైదిరెడ్డి అంటే మా కుటుంబం మనిషి అంటారు. ఎవరు కూడా సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా చూసినోడో, సైదిరెడ్డి ఒక పవర్ మాంగరో లేకపోతే అట్లనేటోడు ఒక్కడు కూడా కనపడ్డు మీకు. ఎటు పోయినా కానీ సైదన్న అంటే మా సొంత మనిషి, మా కుటుంబం మనిషి అనేటోడు ఉంటారు. అందుకని మీరు చూస్తారు కదా రేపు పడే ఓట్లలో హుజూర్నగర్ అంటే ఎట్లుంటుంది, సైదిరెడ్డి కంటే ఎట్లుంటుంది. హుజూర్నగర్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే సైదిరెడ్డికి ఎక్కువ ఓట్లు పడతాయా ఎంపీకి? ఖచ్చితంగా పడతాయి. రేపు బీజేపీకి పడతాయి. ఓకే, 100% రేపు హుజూర్నగర్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. ఒక హుజూర్నగర్ కాదు, ఎంటైర్ నల్గొండ. ఈరోజు మొన్నటిదాకా అనొచ్చు మీరు, ఇప్పుడు ఎమ్మటే క్వశ్చన్ నల్గొండ అంటే కాంగ్రెస్ అడ్డా, అదే మీరు ఎమ్మటే అని అడగొచ్చు. ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ అడ్డా అని. సరే, ఆ కాంగ్రెస్ అడ్డా అంతకుముందు ఏమైంది, 12-12 బీఆర్ఎస్ గెలిచింది, మళ్ళీ బీఆర్ఎస్ అడ్డా అన్నారు, అది అయిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. అంటే రేపు బీజేపీ అడ్డా కాబోతా ఉంది. ఎందుకంటే జనాలు మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు, వాళ్ళు అంటే చూసే ఇష్యూస్. ఈరోజు ఇష్యూ ఏంది, మోడీ, భారతదేశం, రాహుల్ గాంధీ, అంటే వాళ్ళు చూసే వాటిలలో మోడీ గారికి ఆపోజిట్గా మనం ఒక లీడర్ని కూడా చూడలేము ఇప్పుడు. అంటే వేరే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే అంత గొప్పగా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు మోడీ అంటా ఉన్నారు. మోడీ గారు చేసిన పనులు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ దేశం మంచిగా ఉండాలంటే, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలంటే ఖచ్చితంగా మోడీ గారు అయితేనే అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీకి 1,00,000 ఓట్లు వస్తే ఛాలెంజ్ చేస్తావాడా. అదే అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మత్తులో ఉంటారు, అధికార మత్తులో ఉన్నారు. వాళ్ళు గెలిచి 4 నెలలు అయింది. వాళ్ళు ఎంతసేపటికి అప్పుడు పడ్డాయి కదా ఓట్లు, ఆ గాలిలో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ ప్రామిసులు ఉన్నాయి, 6 గ్యారంటీలు అన్నారు, అబద్ధాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఏమన్నారు, ప్రజల కాడ ఇవి తీసుకొని ఉంచిండ్రు. ఏది మన అప్లికేషన్లు ఇవన్నీ తీసుకున్నారు. ఆ అప్లికేషన్లు తీసుకొని భయపెట్టొచ్చనే కావచ్చు. 1,25,00,000 అప్లికేషన్లు 6 గ్యారంటీల మీద వసూలు చేసి, ఈ యుగంలో ఎవరన్నా పేపర్ అప్లికేషన్లు తీసుకుంటాడు ఉన్నాడు ఈ దేశంలో. కానీ మన కాడ పేపర్ అప్లికేషన్లు, ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు. అసలు ఆ అప్లికేషన్ మనం చూసినాం, స్కూటర్ల మీద వెహికల్ మీద ఒత్తుటనే అప్లికేషన్ కొన్ని పడ్డ విషయాలు. అందుకని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికోసం అంతకుముందు ఆదిలాబాద్లో కూడా బీజేపీ లేదు, అసలు ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు, కానీ ఎంపీ గెలిచిండ్రు. మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు ఉన్న ఒక్క ఎమ్మెల్యే లేడు. రేపు అదే పరిస్థితి నల్గొండలో తలెత్తబోతా ఉంది. ఈ నల్గొండ కాదు, ఈరోజు తెలంగాణ మొత్తం మోడీ నామజపం చేస్తా ఉంది. తెలంగాణలో దేశం అంతా ఒక ఎత్తు, కానీ నల్గొండ జిల్లా ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అనేటువంటి దాంట్లో కాంగ్రెస్ ఖమ్మం నల్గొండ పక్కా గెలుస్తుంది అనేటువంటి దాంట్లో చెప్తున్నారు. అదే వాళ్ళు దాంట్లో ఉన్నారంటున్నాను నేను, ఆ మత్తులో ఉన్నారు. నిజంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలవట్లే. గ్రౌండ్లో బీజేపీ సైదిరెడ్డి ఆ మత్తును వదిలించేంత ధైర్యం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళం, ప్రజలకి ఏం కావాలని తెలిసిన వాళ్ళం, ప్రజలకి పనిచేయాలనుకొని వచ్చిన వాళ్ళం. అందరిలాగా రాజకీయాలు కావాలా మాకు, మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ నల్గొండ రాజకీయాలు చూస్తే అంత వారసత్వం. నీకు నల్లగొండ ఫస్ట్ నుంచి కూడా నా తండ్రి పోతే కొడుకు పోతే తమ్ముడు పోతే భార్య తప్ప వేరే వాళ్ళని రాజకీయాలకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అంతే. నేను అదంటే మీకు అవతలన్నటువంటి అపోజిట్ పార్టీలలో జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి మీకు పోటీ ఉన్నాడు. ఇక్కడ టీఆర్ఎస్లో కూడా కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు, వాళ్ళన్న కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు.
సో వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళని మీరు ఢీకొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని. అంటే శక్తి సామర్థ్యాలంటే మోడీ అనేది ఒక శక్తి. ఇప్పుడు ఓకే, ప్రపంచం కదులుతూ ఉంది మోడీ పేరింటేనే, మోడీని చూస్తేనే. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది, ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది జనాలకు తెలియదు. అసలు ప్రధానమంత్రి ఎక్కడుండో తెలియదు, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చేది. కానీ ఈరోజు ఒక ప్రధానమంత్రి, ఒక మనిషి 24 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అహోరాత్రులు పనిచేసే మనిషిని ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. అట్లనే ఈరోజు ఎన్ని రకాలు ఈ సంక్షేమ పథకాలు, ఎన్ని రకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చినాయో. ఈరోజు కిసాన్ సమ్మాన్ కానీ, ఇవి రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ, దాంతోపాటు ఈ పనికి ఆహార పథకం 300 రూపాయలు పెంచడం కానీ, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఈరోజు ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ 7 కాన్స్టిట్యున్సీస్లో, ఒక నల్లగొండ పార్లమెంటు పరిధిలో 3,15,000 మంది లాభార్థులు ఉన్నారు. ఓకే, అంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు 3,15,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే చూడండి మీరు ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో. అందుకని వాళ్ళందరికీ తెలియదు కదా ఇదంతా మోడీ సర్కార్ వస్తుంది లేదా కేంద్రం నుంచి వస్తుంది విషయం వాళ్ళకి. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అదే అంటున్నాను. ఇంతకు ముందు తెలిసేది కాదు అసలు. ఇంతకుముందు ఎంతసేపటికి మేము ఊర్లలో శ్మశానాలు కట్టించినామంటే మేము కట్టించినామని, ఊర్లలో పిఎంజీఎస్కి రోడ్లు వేసినామంటే మేము వేసినామని, అంటే ప్రతి ఒక్కటి. ఈరోజు టాయిలెట్లు కట్టిస్తే టాయిలెట్లు మేము వేసినామని, డబుల్ బెడ్రూమ్ వెనక డబ్బులు ఎవరు ఇచ్చిందో తెలియకపోవటం అని, ఇవంతా కూడా ఒక ఉండేది. కానీ ఈరోజు ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎస్, ఇదంతా కూడా మోడీ గారు చేయబట్టి వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వల్ల వచ్చింది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది గ్రౌండ్ దాకా పోయింది. అది కాకుండా ఈ 100 రోజులు పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ హామీలు ఇవ్వటం కూడా ఎంత గొప్పగా ఇచ్చారంటే, మీరు ఈరోజు ఎలక్షన్ దాకా కూడా మీరు లోన్లు తీసుకోలేదా? ఎలక్షన్ దాకా తీసుకోండి మీరు లోన్. 9వ తారీఖు 2 లక్షలు రుణమాఫీ. మళ్ళా వడ్లకి రేట్ వచ్చినా రాకపోయినా 500 ఎక్స్ట్రా మీకు ఇచ్చేస్తాం, బోనస్ ఇస్తాం. కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం. నీకు 15,000 రూపాయలు, 10,000 వస్తుందా రైతు బంధు, 15,000 ఇస్తాం. అంటే నీకు ఈ రకమైన హామీలు. 2,000 వస్తుందా, 4,000 ఇస్తాం పెన్షన్. అట్లనే మహిళలకు 2,500 ఇస్తాం. ఇవి అసలు మెయిన్ వదిలిపెడితే సబ్బులు చూస్తే 400 ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి బయలు వేసినాయి. అవన్నీ కూడా ప్రజలు నిజంగానేమో నమ్మిండ్రు. ఒక్క బస్సుది ఒకటి ఇచ్చి బస్సులను తగ్గించిండ్రు. ఎక్స్ప్రెస్ బస్సులకి కంటే పైన డీలక్స్లకి ఫ్రీ లేదు, ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ అన్నారు. ఎక్స్ప్రెస్ పేర్లు మార్చి డీలక్స్లు చేశారు, లాంగ్ బస్సులన్నీ. అంటే జనాల్ని కొట్టుకొని సావమన్నారు. అంటే ఇంత అబద్ధంగా ఒక అధికారంలోకి రావటానికి ఇంత నీచంగా అబద్ధాలు చెప్తారా అంటే అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలకు తెలుసా? మీరు చెప్తుంది నమ్ముతారా? అక్కడ ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే నేను నమ్మటమే కాదు, ఈరోజు మీరు ఎస్పెషల్లీ నాగార్జున సాగర్ ఆయకట్టులో ఈరోజు వేలాది ఎకరాలు ఎండిపోయినాయి. దానికి నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లుండి కూడా ఇయ్యలేకపోవటం. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపటికి మంత్రులకి 2 మంత్రులు ఉన్నారు, 2 మంత్రుల కుటుంబాలు ఉన్నాయి. బేసిక్గా మంత్రుల కంటే కూడా మంత్రులు ఉండి కూడా మళ్ళీ అది సాగునీటి మంత్రి వాళ్ళు అడ్రస్ చేయలే వీటిని. ఏమని నీకు ఎండిపోతున్నాయి, ఒక్క 10 రోజులు నీళ్ళు ఇస్తే ఈరోజు దాదాపు 1 కోట్ల రూపాయల పంట వచ్చేది. జనం అందరూ కూడా అంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు నీళ్లు? దాని గురించి చెప్పడానికి ఏంటంటే వాళ్ళకు బాలేవు పరిస్థితులు. నీకు ఒక ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఇంకొక ఆయన మళ్ళీ ఉండడో తెలియదు. నిన్న మనం కొడంగల్లో చూసినాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే నా మీద కుట్రలు జరుపుతుర్రు, 4 నెలలు గంటలు అప్పుడే కుట్రలు జరుపుతుర్రు అనే కాడికి వచ్చిండ్రంటే అంటే వాళ్ళ యొక్క లోపల ఏ రకంగా ఫీల్ అవుతారో అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ చూసిండ్రు ప్రజలు. నిజాలు చూస్తున్నారు, అబద్ధాలు చూస్తున్నారు, మోడీ గారి దేశానికి చేస్తున్న సేవ చూస్తున్నారు, తను ఈ దేశానికి అర్పించుకున్న విధానం చూస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు పాజిటివ్ పాయింట్స్. ఇక దాంతోపాటు నాగార్జున మన నల్గొండ పార్లమెంట్కి వస్తే అభ్యర్థులను కూడా చూస్తారు. అభ్యర్థులు ఏంది, ఈరోజు జానారెడ్డి గారి చిన్న కొడుకు ఎమ్మెల్యే అయిండు, పెద్ద కొడుకు ఎంపీ. ఈరోజు ఉత్తమ్ కుమార్ భార్య ఎమ్మెల్యే, భర్త మంత్రి. కోమటిరెడ్డి వెంకట గారు తమ్ముడు ఎమ్మెల్యే, అన్న. ఇది మళ్ళీ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి చూస్తే భూపాల్ రెడ్డి గారు వాళ్ళ అన్న. అంటే మీరు ఎంతసేపటికి ఈ కుటుంబాలని, అంటే ఈసారి బీఆర్ఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోటీలో ఉండదు, నల్గొండలో కూడా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి అంటే జనాలలో ఏముందంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. ఇది కేసీఆర్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా దీంతో ఒరిగేది లేదు, వీళ్ళు పోయి అలా చెప్పేది లేదు, వీళ్ళ వల్ల వచ్చేది లేదు. ఇవాళ అధికార పార్టీలో అధికారానికి వచ్చేది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా, ఇంతవరకు ఎలక్షన్లు కాకపోయినా రిజల్ట్ అందరికీ తెలుసు. ఏది జనం
రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ, వచ్చేది మోడీ గవర్నమెంట్ అనేది క్లియర్ కట్ రిజల్ట్. నమ్మకం ఉందా? అంటే నేనొక్కటి నమ్మటం కాదు, దేశం అంటా ఉంది, ప్రపంచం అంటా ఉంది. ఇలా కావాలని ఒక హైప్ క్రియేట్ చేసుకుంటారు. అంటే హైప్ క్రియేట్ చేయడం అనేది అంటే జనాల్లో రాకుండా హైప్ వస్తుందా? ఈరోజు మన ప్రపంచంలో లీడర్స్లో బెస్ట్ లీడర్స్ ఎవరు అనేది చూస్తే 78% ఓటేసిండ్రు ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేమస్ లీడర్ అయిపోయిండు. రేపు గెలిచేది ఎట్లాగూ నరేంద్ర మోడీ గారు, వచ్చేది ఎట్లాగూ భారతీయ జనతా పార్టీ. రేపు మళ్ళా ఇప్పటిదాకా పోయినసారి కాంగ్రెస్ని గెలిపించిండ్రు ఏది నల్గొండ పార్లమెంట్కి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 నాకు తెలిసి ఒక్కసారి కూడా వచ్చిండో రాలేదు. ప్లస్ నేను ఇది చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి. కానీ నేను ధైర్యంగా చెప్తా, రేపు వచ్చేది మోడీ గారు 100కి 100% 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 50,000 ఉద్యోగాలు చూసేదాకా ట్రై చేస్తాం. ఎందుకంటే మేము అంటే పని చేసుకుంటూ పోతాం. రేపు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తాం, రేపు ఒక డ్రై పోర్ట్ తీసుకొస్తాం, రేపు రైల్వేస్ని పెంచుతాం, హైవేలు పెంచుతాం. ఎందుకంటే మనం మోడీ గారు మనం చెప్పారు మా రిప్రజెంటేటివ్లు ఇదంతా. మనం రిప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తే పైనుంచి తీసుకురావడం చాలా ఈజీ. కానీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపిస్తేనేమో 0, వాళ్ళు పోయి ఎవరికి చెప్పేది లేదు, మాట్లాడేది లేదు. ఇక కాంగ్రెస్ గెలిపిస్తే వాళ్ళకి మొత్తం దేశం మొత్తం మీద 35 నుంచి 38 సీట్లే వస్తాయంటారు. అది కూడా లాస్ట్ కాల్ అవి కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఎందుకంటే వాళ్ళతోని గెలిపించడానికి వాళ్ళ లీడర్ని కూడా ఎవరు కూడా రాహుల్ గాంధీని యాక్సెప్ట్ కూడా చేయట్లే. తెలంగాణలో 14 గెలుస్తాం రేవంత్ రెడ్డి గారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉండు కదా, ఓకే, వాళ్ళు ఆ పాత లెక్కలన్నీ వేసుకుంటా ఉన్నారు. ఇది మొన్న వచ్చిన 50,000 మెజార్టీలు, 40,000 మెజార్టీలు, మళ్ళీ మొత్తం లెక్క చూసుకొని వీటిని బట్టి. కానీ ఎన్నిక అది కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ జనాలకి ఇది చూస్తే మీరు చాలా చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకలే. ఈవెన్ నువ్వు అభ్యర్థులు దొరకకనే కదా వాళ్ళు కూడా ఎట్టబట్టి బయట నుంచి పట్టుకొచ్చుకురు అధికారంలో ఉన్నోళ్ళు కూడా. అందుకే అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకే రావట్లే. బీఆర్ఎస్కి అయితే పోటీ చేయడానికి బతిలాడుతున్నారు, టికెట్ ఇచ్చినా కూడా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. మీ పార్టీలో కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, బీజేపీలో కూడా మా 4-5 క్యాండిడేట్లు బయట నుంచి వచ్చిన. అదే బీజేపీలో బయట నుంచి వచ్చారంటే బీజేపీ ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో మేము 40,000 మెజార్టీలు, 50,000 మెజార్టీలు, లక్షల మెజార్టీలు అని చెప్పుకునే పార్టీలు. మరి వాళ్ళకి ఎందుకు దొరకలే? అది నిజమే కదా. మీకు 7 సెగ్మెంట్లలో మీ బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటి? నల్గొండ సెగ్మెంట్లే చూడండి, 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మీకు వచ్చిన చాలా తక్కువ ఓట్లు అసెంబ్లీలలో. దానికి బీజేపీ 2 సీట్లు వచ్చినాయి ఫస్ట్. 2 నుంచి 70 వచ్చినాయి, 70 నుంచి 300 వచ్చినాయి, 300 నుంచి 400 అంటా ఉన్నారు. అంటే ఈ తుఫాన్లో పాత లెక్కలు నేను చెప్తున్నా, అసెంబ్లీకి పార్లమెంట్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రజలు అట్లా ఆలోచించరా? అసలు ఆలోచించట్లేదు. మీరు కెమెరా పెట్టుకుని పోయినా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నేషనలిస్టిక్ చూస్తూ ఉన్నారు, జాతీయవాదం చూస్తూ ఉన్నారు. దేశంలో ఎవరికేస్తే ఈ దేశం సుస్థిరంగా ఉంటుందని చూస్తూ ఉన్నారు. ఇలా ఒక్కళ్ళేంది, ఇలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా ఈరోజు ఎక్కడ పెట్టినా మోడీ మోడీ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా మోడీ అయితేనే సుస్థిరంగా ఉంటుందని చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన, ప్రజాపాలనకు ప్రజల్లో బేషుగ్గా మద్దతు ఉన్నది. ఆ మద్దతు వల్లనే 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయనేటువంటిది కాంగ్రెస్ నమ్మకం. అందులో నల్గొండ, భువనగిరి సీట్లు ఖచ్చితంగా ఉంటాయనేటువంటి. ఈ మద్దతు ఉన్నదా లేదా అనేది ఇప్పుడు జనరల్గా ఎవడని చెప్తారు. ఓకే, కానీ మద్దతు ఉందా లేదా అని తెలిసేది రేపు ఎలక్షన్ల తర్వాత కదా. రేపు ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది మద్దతు ఉంది మోడీ గారికా, బీజేపీకా, లేకపోతే కాంగ్రెస్ కానీ. ఆ మద్దతు అయిపోతుంది రేపు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 12 నుంచి 14 సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది తెలంగాణలో. సొంతంగా బీజేపీ. ఎందుకంటే పోయినసారి అసలు లేకుండానే 4 సీట్లు గెలిచారు. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఏంది, ఇంకా పోయినసారికి ఇప్పటికి చాలా బీజేపీలో వలసలు పెరిగినాయి. బీజేపీ గురించి అందరికీ తెలిసింది, బీజేపీ నాయకత్వం గురించి తెలిసింది. ఈరోజు ఖచ్చితంగా డబుల్ డిజిట్ సీట్స్ రాబోతా ఉన్నాయి. కానీ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని చూసి ప్రజలకు బోర్ కొట్టలేదా? 10 ఏళ్ళు అవుతుంది. అదే కరెక్ట్. నిజంగా ఎంత గొప్ప నాయకుడు. మామూలుగా 10 ఏళ్ళు అంటే నీకు యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ వ్యతిరేకతను దాటుకొని ఇంకా ఫస్ట్ సెకండ్ కంటే పాజిటివ్ చూసిన ప్రధానమంత్రి నాకు తెలిసి ఈ దేశంలో ఫస్ట్ టైం ఒక నాయకుడికి ఇంత ప్రజలు ఆకర్షణ కానీ, ఇంత ప్రజల సమ్మతి తెలపటం కానీ ఇంతవరకు ఈ దేశ చరిత్రలో జరగలేదు. 3వ ఎలక్షన్ కూడా మళ్ళీ అంతకుముందు గెలిచినరు, ఒకేసారి 400 సీట్లు వచ్చినట్టు తల్లి చచ్చిపోవడం వల్ల కొడుకు వేయటం అట్టాడి జరిగినాయి. కానీ ఒక అభ్యర్థిని చూసి, తన యొక్క పనితనాన్ని చూసి ఈరోజు వేస్తున్నారంటే ఒక మోడీ గారి వల్లనే. కేవలం అయోధ్య, రాముడు, హిందుత్వ ఇట్లాంటి చెప్పుకునే పోతున్నారు తప్పితే చేసినటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ ఏం లేదనేటువంటిది రాహుల్ గాంధీ ఆరోపణ.
ఇక రాహుల్ గాంధీ ఆరోపణలు వింటే రాహుల్ గాంధీ గారికి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకుడు ఎట్టుంటాడో దేశం మొత్తానికి తెలుసు. రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉండరా? అంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు దానికి వాల్యూ చూసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కదా రాహుల్ గాంధీని చూసి వచ్చిందా? అక్కడున్న బీఆర్ఎస్ని ఓడించాలంతో తన కోపం మీద వేసిండ్రు, కానీ కాంగ్రెస్ మీద ఇష్టం కూడా వేయలే. అంటే కాంగ్రెస్ మీద ఇష్టం లేదు, ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని దింపాలన్న ఉద్దేశంతో అటు ఎవరు ఉన్నారు అంటే ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేసిండ్రు. అది తప్ప ఇది వేసింది లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇందాక మీరు అన్నారు అంటే రామాలయం ఇయే కదా చేసినాయి అని. కానీ ఈరోజు దేశానికి సమస్యలు ఉంటాయి, ఎప్పుడైనా చాలా సమస్యలు ప్రతి దేశానికి ఉంటాయి, అమెరికా కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను ఇంతకుముందు ఏంది సమస్యలను క్రియేట్ చేసేది, ఆ సమస్యలను ఏం చేసిండ్రు బూచిగా చూపించి ఓట్లు అడిగేది. ఎవరు? కాంగ్రెస్ చేసిన పని అంతా 70 ఏళ్ళు అదే పని. ఏది? మీరు ముస్లింలలో ఒక రకమైన వ్యతిరేక భావన కలిగించడం, మీరు ఒకరు బీజేపీ వస్తే మీ మీద వ్యతిరేకంగా ఉంటుంది, క్రిస్టియన్లను ఉండనియ్యరు అంటే ఇట్లాంటి ఒక ప్రయత్నం. కానీ ఈరోజు అట్లాంటి సమస్యలకు ఎదురొడ్డి సమస్యలని క్లీన్ చేసి మళ్ళీ సమస్యల మీద ఓట్లకు పోయినోడు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఈరోజు రామాలయం కట్టడం అనేది అంత ఈజీ పని కాదు. ఏమన్నారు ఆ రోజు? రామాలయం కట్టడం అన్నా, రేపు 370 ఆర్టికల్ రద్దన్నా. 370 ఆర్టికల్ ఏందండి? 3 కుటుంబాలకు మేలు చేసే ఆర్టికల్ 370 ఆర్టికల్. వాళ్ళు ఓన్లీ ఈ కాంగ్రెస్ కుట్రలతోటి ఒక ఆర్టికల్ అని పెట్టుకొని కొంతమంది కుటుంబాలకి ఇంకా వాళ్ళకి మీద ఏది విజిలెన్స్ ఉండవు, ఏది ఉండదు. అట్లాంటిని ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేస్తే అసలు ఎగిరిపోద్ది, తలకాయ ఎగిరిపోద్ది అన్న. ఈరోజు పరిస్థితి ఏంది? పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఈరోజు మన భారతదేశంలో కలవాలంటా ఉంది. అంటే కలుస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తావు. ఎందుకని? ఎక్కడ లేని నీకు మిడిల్ ఈస్ట్లో మామూలుగా ఒక భగవద్గీత లాంటి మన బైబిల్ లాంటి బుక్స్ కూడా తీసుకుపోయినారు ఎయిర్పోర్ట్లలో. అట్లాంటిది అబుదాబిలో ఒక టెంపులే కట్టించిండు మోడీ. అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయించిండు? ఈరోజు రక్తాలు పారుతాయి అన్నారు. ఇది మనం గుడి కట్టినా కానీ ఈ 370 రద్దు చేసినా కానీ ఎంత యాక్సెప్టెన్స్ వచ్చింది? ముస్లింలే బయటకు వచ్చి ఎస్ రాముడి గుడి కావాల్సిందే, వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే ఎంతసేపటికి వీళ్ళు భయభ్రాంతులుగా చేసి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని అసలు ఒక ఫాల్స్ సెక్యులరిస్ట్ అని ఒక నేమ్ పెట్టుకొని చేసే తప్ప వీళ్ళు పనిచేసేది కాదు. అందుకని జనాలు గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ. వీటన్నిటిని చూసే రేపు ఏది చేసినా మళ్ళీ మోడీ గారు అయితేనే చేస్తాడనే దాంతో ఈరోజు మోడీ గారికి వేస్తా ఉన్నారు. సైదిరెడ్డి గారు ఆలోచించినట్టుగా, సైదిరెడ్డి గారి మనస్థితి ఉన్నట్టుగా నల్గొండలో ఉన్నటువంటి సాధారణ ఓటర్లు కూడా మీరు ఆలోచించిన విధంగానే ఆలోచిస్తున్నారా? అంటే నాయకుడు అంటూ ఎక్కడి నుంచి వస్తాడు? ఓకే, గ్రౌండ్లో నుంచి అదే ప్రాంతం నుంచి వచ్చినోడిని కదా నేను. అదే ప్రాంతాల్లో పుట్టినోడిని, ఆ సమస్యలను చూసినోడిని, ప్రతి ఒక్కదాన్ని చిన్న ఊరు 400 ఓట్లు ఉన్న ఊర్లోంచి వచ్చినోడిని. కానీ నేను ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చినోడిని. కానీ ఈ స్థాయికి వచ్చినాం అంటే ప్రాబ్లమ్స్ అని చూసుకుంటూ వచ్చిన వాళ్ళమే కదా. అంటే మిగతా వాళ్ళు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకే తీరుని ఆలోచిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేనెట్లా ఆలోచిస్తున్నాం మన నల్గొండ ప్రజలు కూడా అట్నే ఆలోచిస్తారు. మీరు ఆలోచించినట్టుగానే మోడీ గురించి లేదంటే దేశం గురించి శానంపూడి సైదిరెడ్డి ఆలోచించినట్టుగా నల్గొండ లోక్సభ ప్రజలు కూడా అట్లనే ఆలోచిస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చిన్న ఇష్యూస్ జరిగినా ఈరోజు ఇక్కడ తెలుస్తుంది. మనకంటే ముందే ఏడన్నా ఒక మారుమూల ఊర్లో ఒక వాట్సాప్ ఉంటో ఫేస్బుక్ ఉంటనో ఇన్స్టాగ్రామ్ ఉంటనో చూసేటోళ్ళు ఉన్నారు ఈరోజు. అందుకని అందరికి కూడా అర్థమైంది ఈరోజు ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు చేసే నాయకుడు ఎవరు, ఎవరైతే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఎవరైతే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయి, ఎవరైతే 500 ఏళ్ల నాటి కళ లక్షల మంది చచ్చిపోయినరు రామాలయం నిర్మించడానికి, అట్లాంటి దాన్ని ఈరోజు ఎట్లా నిర్మించిండ్రు. ఈ యువత ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ యూత్ ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఇలా అట్లాంటి యువత యాస్పిరేషన్స్ కాపాడటానికి, యువతని ఎంపవర్ చేయడానికి, యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఎవరైతే చేస్తారు ఈరోజు ఎస్ కొంతమంది అంటారు హైదరాబాద్లో ఫుల్ జాబులు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కర్ణాటకలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చెన్నైలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మరి పాకిస్తాన్లో ఎందుకు రావు, బంగ్లాదేశ్లో ఎందుకు రావు? ఎందుకు అంటే ఈరోజు ఒక ప్రధానమంత్రి, ఒక సుస్థిర ప్రభుత్వం ఉండబట్టి ఎవరన్నా ఈ దేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా ఈరోజు ప్రతి ఒక్కటి. మొన్న ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతాడు ఏమని సిఏఏ మీద. అవును, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచినా అంటాడు, ఏమన్నా అంటే లెక్కబెట్టి 6 సార్లు గెలిచినా, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి ఎంపీ వరుస పెట్టి చెప్తాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి సిఏఏ అనేది నీకు సంబంధించిన ఇష్యూ కాదు, నువ్వు స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి నీకు అవకాశమే లేదు, ఇది మొత్తం కూడా సెంట్రల్ ఇష్యూ. ఎట్లా నీకు సిటిజన్షిప్ కొత్తగా రావాలన్నా,
సిటిజన్షిప్ అంశం అనేది దేశానికి సంబంధించింది, సెంట్రల్కి సంబంధించిన అంశం. దాంట్లో రాష్ట్రానికి నీ సే లేదు, రాష్ట్రం నువ్వు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పింది రేపు కాంగ్రెస్ సర్కార్ వస్తుంది మేము తీసేస్తాం అట్లా చెప్పలే. ఆయన చెప్పిండు నేను ఈ రాష్ట్రంలో అమలు చేయనీయం, నేను అధికారికంగా చెప్తున్నా. అసలు నువ్వు ఇన్ని చేసి రాష్ట్ర అధికారాలు ఏంది, కేంద్ర అధికారాలు ఏంది, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ఒక మంత్రిగా ఉన్నావు, నీకు అసలు అధికారాల గురించి తెలవనోడు మాట్లాడుతున్నావు అంటే సిగ్గైతా ఉంది. అట్లాంటిది అంటే వీళ్ళందరూ ఏంటంటే రెచ్చగొట్టుడు. సిఏఏ వల్ల నష్టం ఏందండి నీకు? ఇవాళ సిఏఏ వల్ల ఏమైంది? ఈరోజు దాదాపు కొన్ని వేల మంది వేరే దేశాల నుంచి కాందిశికులు గిడికి వచ్చి మన హిందువులైతే ఏంది, బుద్ధులైతే ఏంది, జైనులు అయితే ఏంది, వాళ్ళు వేరే దేశం, ప్రపంచంలో హిందువులకు ఒక స్థానం ఉందంటే ఒకే ఒక్క దేశం భారతదేశం. మరి వాళ్ళని మనం కూడా కాపాడుకోలేకపోతే, మన దేశంలోంచి 20 ఏళ్ళ నుంచి వచ్చి పౌరసత్వం లేకుండా ఒట్టిగా బతుకుతుండ్రంటే మరి వాళ్ళని మనం కాపాడకపోతే ఇటుపోవాలా? ఈరోజు నువ్వు బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళే ఎల్లగొడుతున్నారు రోహింగ్యాలని, వీళ్ళుంటే మేము చచ్చిపోతాం, వీళ్ళ మనస్థితి బాగాలేదని. అట్లాంటి రోహింగ్యాలకి నువ్వు వచ్చి బంగ్లాదేశ్లో మన బెంగాల్లో ఇయ్యమంటా ఉన్నావు. మరి అసలు మన కోసం ఇవాళ 24% ఉన్న హిందువులు పాకిస్తాన్లో 0.5%కి ఎట్లా వస్తారండి? ఇలా నువ్వు 25% ఉన్న బంగ్లాదేశ్లో 1%, 2%కి ఎట్లా వస్తారు? అంటే వాళ్ళందరినీ బలవంత మార్పిడిలు చేస్తారు. మన దగ్గర ఉన్న 7%, 10%, 15% ఎట్ట పెరుగుతాయి? అంటే మనం ఇప్పటిదాకా ఏం చేసినాం? ఈరోజు మనల్ని మనం కాపాడుకోలేకపోతే ఎవరు కాపాడాలా? అంటే ఇట్లాంటివన్నీ తెలవకుండా ఎంతసేపటికి నువ్వు రాజకీయాల కోసం దేశాన్ని తగలబెడదాం, రాజకీయాల కోసం మనం ఏదైనా చేద్దామంటే ఇట్లే ఉంటుంది జనాలకి. రాజకీయాల కోసం దేశాన్ని తగలబెట్టేటట్టు నీచ స్థితికి దిగజారు. ఎందుకు దిగజారలేదండి? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలా రకరకాల ముసుగులల్లా ఈ దేశాలకి డబ్బులు వచ్చి ఇలా ఒక పేపర్లో చూసినాం, నక్సలిజానికి కూడా బయట నుంచి మిషనరీస్తో ఫండ్ చేపించి ఇక్కడ చేసేటట్టు చేసిండ్రు. అంటే ఇవన్నీ కూడా ఈరోజు మనం బీజేపీ లాంటి పార్టీ, మోడీ లాంటి నాయకుడు ఉండు కాబట్టి ఈరోజు 10 ఏళ్లల్లో ఒక్క హిందూ ముస్లిం గొడవ చూసిరా ఇక్కడ దేశంలో? 10 ఏళ్లల్లో ఎవరన్నా నా ముస్లిం అనేటోడు నేనున్నా కాబట్టి నేను అన్సెక్యూర్డ్ ఉన్నా అనేటోడు ఈ దేశంలో ఉన్నాడా ఇక్కడ? కానీ నువ్వు బయట అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ఒక స్థిర నాయకత్వం, ప్రజలంటే ప్రేమ. హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా మోడీ నాయకత్వంలో సేఫ్గా ఉన్నారని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా మోడీ నాయకత్వం అయితేనే సేఫ్. లేకపోతే కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు వస్తే మళ్ళీ ఇదే పని, ఏది రెచ్చగొట్టుడు, ఏదో ఒక పాకెట్లను దగ్గర పెట్టుకోవటానికి, ఈ పాకెట్ ఓట్లు మాకు పడతాయి కానీ ఓటు రాజకీయం చేయడానికి. కానీ అట్లా దానికి ఓట్లకు కాదు మేము వచ్చింది. ఈరోజు మీరు ఏ పథకాలు చూడండి, ఏదన్నా పథకాలలో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా? ముస్లింలకి అయితే ఇవ్వద్దు, క్రిస్టియన్లకి అయితే ఇవ్వద్దు, హిందూస్కి అయితే ఇవ్వాలని ఏ పథకాన్ని కూడా వేరియేషన్ లేకుండా ఇచ్చిన ఏకైక నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విశ్వకర్మ అని. మనం అంటే శాస్త్రోధికంగా ఈరోజు ఒక పథకం పెడుతున్నాము అంటే దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ అయ్యేట్టు చూడాలి. నేను బీఆర్ఎస్లో ఉన్నా, మనం దళిత బంధు అని పెట్టిపోయినాం, దళిత బంధు అని ఇచ్చినాం కొంతమందికి. అసలు దానికి ఒక బ్యాక్ అండ్ లేదు, దాని గురించి ఆలోచన లేదు, వాళ్ళకు ఒక ట్రైనింగ్ లేదు, వాళ్ళు ఒకళ్ళు బిజినెస్ పెట్టుకుంటే సక్సెస్ అవుతారా అని లేదు. కానీ ఒట్టిగా ఏంటంటే ఓట్లు వస్తాయి కదా అని ఇస్తా ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారు అదే విశ్వకర్మ పథకం పెట్టి 15,000 రూపాయలు నీకు ముందు ఇచ్చి ట్రైనింగ్లు ఇచ్చి దాని మీద నువ్వు చేస్తావా చేయలేవా చూసి ఫస్ట్ ఒక 1 lakh ఇచ్చి నువ్వు మంచిగా చేస్తున్నావు ఇంకో 2 లక్షలు ఇచ్చి, అంటే నీ మీద నీకు నమ్మకం కలిగేటట్టు పని చేసుకుంటూ నీ పక్కన ఈ దేశం నీ పక్కన ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించుకుంటూ పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇది మనం చేయాల్సిన పథకాలు. అంతేగాని అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, ఎన్నాళ్ళని ఫ్రీగా ఇస్తాం? ఇలా పని చేసి పని చేయకుండా అన్ని ఉచితాలు ఇచ్చి ఉంది కదా, మీరు అప్పుడు అట్లనే చేశారు కదా. అదే నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మార్పుకు సంకేతాలే. ఈరోజు మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలా. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉచితాలు ఓకే ఉండొచ్చు, ఒక మేరకు ఉండాలి. నువ్వు అంతేగాని పోటీలు పడి నీకు 1000 పెన్షన్ ఇస్తే 2000 ఇస్తే 4000, ఇంట్లో కూర్చుంటే 2500, నీకు రకరకాల మాటలు, 10 లక్షలు దళిత బంధు కానీ ఇచ్చేది ఉందా? ఇవాళ నువ్వు ఇంకొకటి, మన ఆర్థిక పరిస్థితిలో ఈ రోజున్న వాటిలలో ఆయన 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే చేసే పరిస్థితి లేడు, 10 లక్షలు దళిత బంధు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్కి కూడా ఒకటి తెలుసుకోవాలి. ఇలా అధికారంలోకి నువ్వు రావాలన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు, ఒక నాయకుడు అయినప్పుడు ప్రతి సంవత్సరం నీకు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అసెంబ్లీలో ఉంటాయి, ప్రతి ఒక్కటి నీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి. అసలు నీకు వచ్చే డబ్బులేని, పోయే డబ్బులేని, నీకు ఈ పరిస్థితి ఏంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, నువ్వు ఇచ్చే ముందు ఇవన్నీ చేయగలుగుతావా చేయలేవా అని చేయలేస్తారా లేదా? కానీ ఏది పడితే నువ్వు అవకాశాలు చెప్పినావు, ఏది పడితే అది చేస్తా అని చెప్పినావు, చేసి ఏం చేసినావు? ఈరోజు లాస్ట్కి అన్ని అప్పులైనాయి. మరి అప్పుల సంగతి నీకు తెలియదా? ఆ రోజు ఈయనేమో అప్పులు చేసింది అంటాడు, ఈయనేమో అప్పులు ఇవ్వలేదంటాడు. అంటే చివరికి ఎవడే పని చేసే పరిస్థితి లేకుండా
ఇంకా మా ఏ పని చేయలేరు ఇక వీళ్ళు ఎంతసేపటికి ఇవి వచ్చిన వాటిని ఫ్రీలా అమ్మిన వాటిని ఫ్రీలు చేసుకుంటా ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడంటే ఎలక్షన్ల కోసం కొద్దిగా గొప్ప ఆగిరు ఇక ఇప్పటికే మొదలైనవి ఊర్లలో ఇసుకలు మొదలైనవి, మట్టి మొదలైనవి, పేకాట్లు మొదలైనవి. ఇక నీకు కాంగ్రెస్ అంటేనే తెలుసు అందరికీ, మంచి ఫ్రీడమ్ పార్టీ, ఎవరు పడితే వాళ్ళు దేశంలో దోసుకునే పార్టీ, వాళ్ళు దోచుకోవటం తప్ప ప్రజలకు చేయలేని పార్టీ, ఏ నుంచి జెడ్ దాకా స్కాములు ఉన్న పార్టీ అని కాంగ్రెస్ గురించి అందరికీ తెలుసు. అందుకని ఈ పోటీ కాంగ్రెస్కి బీజేపీకి ఉండబోతా ఉంది. మన రాష్ట్రంలో కొన్ని చోట్లయితే వాళ్ళు పోటీలు కూడా లేరు. 35 సీట్లు గెలిచిన వాళ్ళు పోటీలు ఉన్నట్టు 545 సీట్లలో. కానీ రేపెట్టి పరిస్థితుల్లో నల్లగొండ మీద అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాం, కాషాయ జెండా ఎగరేస్తాం. బీజేపీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న, రాత్రికి రాత్రి వచ్చి శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళ పుట్టగొట్టారు, మా కార్యకర్తల కష్టానంతా ఆయన అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం సంబంధం? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్టగొట్టారు అనేది అసలు ఓడే కాదు. ఓకే, ఎందుకంటే రాజకీయాల్లో మనం వచ్చేది ఏదైనా పని చేయడానికి వస్తాం, దాని మీద సంపాదించడానికో అధికారం కోసమే, అదొకటి. ఇంకొకటి, బీజేపీ అనేది నీకు ఉన్న పార్టీలన్నిట్లలో క్రమశిక్షణ గల పార్టీ. ఇంకొకటి, ఈరోజు గెలుస్తాం అనే ఫీలింగ్ ఉన్న పార్టీ. అందుకని చాలామంది ఆశిస్తారు. ఆశించేటప్పుడు రకరకాలు అంటే అన్ని రకాలు చూసుకుంటారు. గెలిచే అభ్యర్థులు ఎవరు, పోటీ పడే అభ్యర్థులు ఎవరు, అన్నీ చూసుకుంటారు. ఒక్కసారి టికెట్ ఇచ్చినాక మిగతా పార్టీలకు కాదు, ఇదేంటంటే పార్టీ ఫస్ట్ మనం నెక్స్ట్ అనే పరిస్థితి. అందుకని 1-2 కొద్ది కోపాలున్నా అందరూ కూడా మంచిగా అయిపోయినారు. అందరూ కలిసి పోట్లాడుతూ ఉన్నారు. కలిసిపోయినాం. మొన్న మంచిగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టినాం. మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎక్స్ట్రాడినరీ, మీతో పాటు టికెట్లు ఆశించిన వాళ్ళందరూ మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరూ మంచిగా ఎలక్షన్ కమిటీ మీటింగ్స్ 3 రోజులకోసారి జరుగుతూనే ఉన్నాయి. అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతాయి. 100% సహకరిస్తారు. అదే చెప్తా ఉన్నా, బీజేపీలో లీడరు లేకపోతే ఈయనో మెయిన్ కాదు. ఎందుకంటే పార్టీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ పార్టీ వ్యవస్థలో ఎవరిని పెట్టినా ఇమీడియట్గా దాంట్లో కలిసిపోయే వ్యవస్థ అది. కింది నుంచి పై దాకా, నీకు పైన పార్లమెంట్ అభ్యర్థి నుంచి కింద పన్నా ప్రముఖ దాకా ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఉంచిండ్రు. మిగతా పార్టీలాగా వ్యక్తి ఆరాధము లేకపోతే వ్యక్తి మీద ఆధారపడ్డ పార్టీ కాదు ఇది. ఒక సిద్ధాంతం గల పార్టీ, ఆ సిద్ధాంతం లోపల కలిసి పనిచేసే పార్టీ. ఈరోజు నిన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మనం ఏజెంట్లకు కూర్చున్నప్పుడు బూత్ దగ్గర ఒక బీజేపీ ఉంటే చాలరని, ఆయన 50 మంది ఉన్న అవతలోళ్ళు వేస్ట్, సిన్సియర్గా పని చేసుకుంటాడు, సిన్సియర్గా చూసుకుంటా ఉంటాడని. అంటే అంత ఒక్కొక్కరు 100 మందికి సమానం. మొత్తం 1600-1800 పోలింగ్ బూత్లకు మీకు అన్ని పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉన్నారా? 2029 బూతులు ఉన్నాయి. 2029 బూత్ అధ్యక్షులు ఉన్నారు, బూత్ కమిటీలు ఉన్నాయి, అన్నీ కూడా. ప్లస్ ప్రాణానికి అడ్డం పెట్టి పనిచేసే వ్యవస్థ ఉంది. ఒక్కొక్క కింద నుంచి పైదాకా అన్ని రకాలు, యువత కాడి నుంచి మహిళ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి కోటేయాలా, కమలం గుర్తు కోటేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కార్యకర్తలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారా? బీజేపీ కార్యకర్తలు కార్యకర్తలు చెప్తున్నా కదా, కార్యకర్త అనేటోడు నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు సైదిరెడ్డి అనే కాదు, పార్టీ అనే సిద్ధాంతం, పార్టీకి మనం పనిచేయాలా, పార్టీకి 100% పనిచేసే సిద్ధాంతం గల వాళ్ళు క్రమశిక్షణ కార్యకర్తలు మా బీజేపీలో ఉన్నారు. నేను 20 రోజుల్లో చూసింది నిజంగా. ఎందుకు లేట్ చేసినా ఎప్పుడో వచ్చుంటే బాగుండేది నేను. అంటే ఇంత గొప్ప పార్టీలోకి చేరిన 3 రోజులకే మోడీ గారిని కలవటం, మోడీ గారి పక్కన కూర్చోవటం నిజంగా జీవితంలో చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాగర్ కర్నూలులో కలిసి మొత్తం జరుగుతున్నటువంటి దాంట్లో మీ నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో కార్యకర్తలందరినీ కూడా కలుపుకుపోయేటువంటి వ్యవస్థ వచ్చేసిందా? ఇప్పుడు ఆల్రెడీ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇండివిజువల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్లు అవుతూ ఉన్నాయి, మండలవారీ మీటింగ్లు అవుతూ ఉన్నాయి. అంతా కూడా నీకు బూత్ వ్యవస్థ దాకా అందరితో ఫోన్లలో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నాం. అందుకని మంచిగా వ్యవస్థ తయారైంది. అందరు కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ చూసుకోండి మీరు. నల్లగొండలో ఆల్రెడీ పోటీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్, బీజేపీ కింద మంచిగా అండర్ కరెంట్ పోతా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉన్నారు. ఓకే, చూద్దాం మరి మీ ఆశ ఎట్లా ఉండబోతుందో. మీరు చెప్పినట్టుగా ఇన్ని అంశాలు సైదిరెడ్డి గారిలాగా అక్కడ ఉన్నటువంటి నల్గొండ ప్రజలు కానీ కార్యకర్తలు ఆలోచిస్తారో లేదో చూడాలి. ఇది నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యన హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. నరేంద్ర మోడీ గెలుపులో నల్గొండ స్థానం కూడా ఉంటుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.